శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ఝాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. కంచి కామాక్షి కళ్యాణం. అగస్త్యుడనెను, మొదలు లేనిదియో చివర లేనిదియో అనగా నిత్యమైనది, బయలుపడిన ప్రపంచాలకు మొదటి కారణమైనది, ఆనందరూపమైన ఆత్మను తెలుసుకున్నటయే ముఖ్య రసమైనది, జ్ఞానరూపిణి అనేది అగు ఆ మహాతేజాన్ని ధ్యానింతము. అశ్వముఖి అయిన మహాప్రాజ్ఞ, వేదాంతంలో తెలిసిన వారిలో ఉత్తముడా, నీ నుండి ఈ మహాపుణ్యమైనది ఉత్తమమైన లలితాఖ్యానం వింటని. నీవు త్రిపురా పరదేవత సర్వపూజనీయమని చెప్పితివి. ఆమె పాసం, అంకుశం, ధనువు, బాణములు వీనిగురు ధరించి అందముగా ఉండే చేతులు కలదని కూడా చెప్పితివి. ఆమెకు శ్రీచక్రం మంత్రం, అది చక్రములన్నింటికీ భూషణం. 9 ఆవరణాలు కలది. శ్రీపరమైన ఆ చక్రంను ఈశాని అధిదైవతము. భూమండలాలకు ఎలా ఆకారమైన ఈ కాంచీపురమున కళ్యాణ స్వరూపిణి అయి కామాక్షి అని ప్రసిద్ధి వహించినదై ప్రకాశించి ఈమె ఎవరు? 2 భుజాలు కలిగి వివిధ ఉల్లాసములు విలసించ ఈ తీగమేనుగల ఈమె ఎవరు? పూర్వం ఎక్కడా చూడని అందం కలది, పరంజ్యోతిర్మయి పరారూపిణి అయిన ఈమె ఎవరు? సూతుడనెను. అగస్త్యుడు పై విధంగా అడగగా, పరమానందం చెందిన చూపుల గలవాడై ఆ పరంజ్యోతిని ధ్యానించి నమస్కరించి మహామనస్సుని అయిన హయగ్రీవుడు అగస్త్యునితో ఇట్లనెను: ఓ లోపాముద్రాపతి అగస్త్య, రహస్యం చెప్పదను వినుము. అనుతరమైన ఆమె చిత్ స్వరూపిణి, అంతటికి ఆదికారణమైనది. తత్వచింతకులు ఆమెను స్వరూప కారణాన అంతా అని చెప్పుదురు. ఆ తర్వాత రెండవది శుద్ధపర్యాయి, 2 భుజాలతో కూడినది. కుడి చేతిలో యోగముద్రను, ఎడమ చేతిలో పుస్తకం వహించినది. మంచు, మల్లెమొగ్గ, చంద్రుడు, ముత్యం వీనితో సమానమైన శరీర కాంతి కలది. పరాపర అనేది 3వది. 10,000 బాలసూర్యులతో సమానం. సర్వాభరణాలతో కూడినది. 10 చేతుల్లో కమలం ధరించినది, లేదా ఎడమ తొడపై చేతిని ఉంచినది. కిరీటంపై చంద్రరేఖ భూషణంగా కలది. తర్వాత 4 భుజాలు కలది. ఆమె పరత్రిపుర, అరణ, పాసము, అంకుశము, ఇక్షువు, కోదండము, పంచబాణములు ఇది చేతులలో కలది. ఆమెయే లలిత. ఆమె కాంచీపురాన వెలిసిన కామాక్షి. సరస్వతి, లక్ష్మీ, గౌరులు ఆమెను ఉపాసింతరు. 2 కాంచీపురములనగా శివకంచి, విష్ణుకంచి. మహేశ్వరుని 2 కన్నులు. వైష్ణవ క్షేత్రమైన విష్ణుకంచి శివ సాన్నిధ్యం కలగజేయనది. కాంచీ క్షేత్రంన పూర్వం సర్వలోక పితామహుడైన బ్రహ్మ శ్రీదేవి దర్శనం కొరకే దుష్కరమైన తపస్సు చేసెను. ఆత్మీక ధ్యానంలో వ్రతంలో ఉన్న బ్రహ్మ ఎదుట లక్ష్మి ప్రత్యక్షమయ్యను. ఆమె పద్మహస్త, పరాత్పర, జయశీలైన విష్ణువుతో పద్మాసనాన కూర్చుని ఉండను. సర్వశృంగారమైన రక్షిణి. బ్రహ్మ ఆమెను చూసెను. ఆమె అతి సుందరంగా ఉండను. పరమైనది ఆదిలక్ష్మి అని ప్రసిద్ధి చెందను. అందరి హృదయాలలో ఉన్నది. ఆమెను బ్రహ్మ, విష్ణు, ఈశ్వరుల తల్లి అయిన త్రిపుర అని అంటారు. బ్రహ్మ కామాక్షి అని ప్రసిద్ధురాలైన ఆమెను పూర్ణ భక్తి కలవాడై స్తుతించను. ఓ జగముల తల్లి నీకు జయం, సర్వోత్కర్షతో వర్ధిల్లము. త్రిపుర సుందరి నీకు జయం. ఓ లక్ష్మీపతి సోదరి నీకు జయం. సర్వమంగళ రూపిణి నీకు జయం. లక్ష్మీకరణకు రాశి అయిన దానా జయం. అందమైన నాయకా జయం. అధికములైన సిద్ధులకు ఈశ్వరి నీకు జయం. శృంగార నాయకా జయం. అధికములైన సిద్ధులకు ఈశ్వరి నీకు జయము. యోగి శ్రేష్ఠులచే నమస్కరించబడిన దానా జయం. జగదాంబా జయం. నిత్యరూపిణి జయం. సన్నతించిన లోకులకు సౌఖ్యాలిచ్చుదానా జయం. హిమశైలాలచే కీర్తించబడ్డదానా జయము. శంకరుని కామనగల అందమైన ఎడమకన్ను గలదానా జయము. అర్ధనారీశ్వరీ స్వరూపమున గాన వామనేత్రం దక్షిణ నేత్రానికి తన కామాన్ని వ్యక్తీకరించుచున్నది. దీనికి సద్యో దక్షిణ దృక్పాత సంకుచద్వామ దృష్టయ్యే అన్నది వ్యతిరేకం. తన సంకల్పంనే మాటిమాటికి జగముల సృష్టి స్థితి లయాలను అనుగ్రహించే దేవికి నమస్కారం. ఆద్యములై మిక్కిలి వాడి అని యంత్రపూర్వకములైన ఆయుధాలచే వర్ణాశ్రమాల సాంకర్యం చేయి వారిని ధ్వంసం చేయి దేవికి నమస్కారం. బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్రులు ఒకరిలో ఒకరిని వివాహాది సంబంధాలచే కలుపుట 2 నరకప్రాయాలు. ఆగమాలతో, వేదాలతో, శాస్త్రాలతో, యోగులతో తెలియరానిదై జనులకు తనలో తాను తెలియదగు రూపమున ఉన్న స్వాత్మరూపిణి అయిన ఆ దేవికి నమస్కారం. రహస్యములైన ఆమ్నాయాలతోనూ, వేదాంతాలతోనూ, తత్వవేత్తలతోనూ, మునీశ్వరులతోనూ పరంబ్రహ్మ అని ప్రకటించబడిన ఆ దేవికి నమో నమః. హృదయం నందుండయు ఎవరిచే తెలియబడక సూక్ష్మ జ్ఞానరూపిణి అయిన ఆ దేవికి నమస్కారం.
బ్రహ్మ, విష్ణువు, రుద్రుడు, ఈశ్వరుడు, సదాశివుడు తత్పరులై ధ్యానించు ఆ దేవికి నమో నమః. ఇంద్రాదులు ఆమె చరణ భక్తులయ ఆమె ఆజ్ఞను శిరసా వహింతురు. సామ్రాజ్య సంపదకు ఈశ్వరి అయిన ఆ దేవికి నమో నమః. వేదములు ఆమె నెట్టూర్పులు, పంచభూతములు ఆమె వీక్షితులు, చరాచర విశ్వం ఆమె చిరునవ్వు. ఆ దేవికి నమో నమః. 1000 తలల ఆదిశేషుడు ఆమె ఆజ్ఞ చేతనే భూమిని మోయను. సర్వజనులకు ఆధారమైన ఆ దేవికి నమో నమః. ఆమె ఆజ్ఞచే అగ్ని మండును, సూర్యుడు ఎండకాయను, వాయువు వీచును. జ్ఞానశక్తి స్వరూపిణి అయిన ఆ దేవికి నమో నమః. 25 తత్వాలు మాయాకంచక పంచకాలు ఆ దేవిమయంగానే చెబుతారు. ఆ దేవికి నమో నమః. శివుడు శక్తి, ఈశ్వరుడు శుద్ధ బోధుడు, సదాశివుడు ఆమె ఉన్మేష భేదములు, కనురెప్పలు తెరచు భేదములు. ఆ దేవికి నమో నమః. గురువు, మంత్రం, దేవత, పంచప్రాణాలు వీని రూపాలతో ఆమె విరాజిల్లును. చిత్రూపిణి అయిన ఆమెకు నమో నమః. ఆమె సర్వాత్మలకు అంతరాత్మ స్వరూపిణి, పరమానంద రూపిణి, శ్రీ విద్య. ఆ దేవికి నమో నమః. సమస్త దర్శనాలు ఆమె అంగాలని పండితులు అంటారు. అయోనియమ్మ స్వరూపిణి అయిన దేవికి నమో నమః. ఆమె దేశకాల పదార్థాత్మక సర్వ వస్తువుల స్వరూపిణి అయిన ఆ దేవికి నమో నమః. ఆమె బంగారానికి ప్రతిరూపమైన ఆకారం కలది, కళ్యాణ గుణాలతో ప్రకాశించినది, విశ్వాన్ని మించినది అనబడింది. ఆ దేవికి నమో నమః. ఈ విధంగా లోకపితామహుడైన బ్రహ్మ మహాదేవుని స్తుతించి మాటిమాటికి నమస్కరించి వెంటనే ఆమె శరణం పొందను. భక్తితో నమస్కరించిన ఆ బ్రహ్మను చూసి ఆ దేవి అప్పుడు సంతసించినదై సర్వలోకాలకు వరములనిచ్చు ఆ మహాదేవి వరమును కోరుకొనము అని శాసించను. బ్రహ్మ అనెను, ఆ భక్తితో కలిగిన నీ దర్శనం చేతనే నిస్సంశయంగా ధన్యుడనైతనే. అయినను లోకాలను అనుగ్రహించు కోరికతో కొద్దిగా ప్రార్థిస్తున్నాను. కర్మభూమి అయిన ఈ లోకంలో ఈ జనులందరూ సామాన్యులుగా మూఢులు. వారిని అనుగ్రహించుటకై ఇక్కడ నిత్యం నీ సన్నిధి ఉండినట్లు చేయము అని ప్రార్థించగా మహాదేవి అట్లే అని ఆ బ్రహ్మ యొక్క కోరిక నెరవేర్చను. తర్వాత బ్రహ్మ ఆ మహాదేవికి కాంచీ నగరాన నివాసం కల్పించను. శ్రీదేవికి సోదరులై పుండరీకాక్షుడై కమలాక్షుడైన విష్ణువుకు నమస్కరించి అతనిచే ఆదరించబడిన వాడై కాంచీ నగరాన విష్ణువు యొక్క నిత్య సాన్నిధ్యం కోరెను. జనార్దనుడైన విష్ణువు కూడా అట్లే చేయదునని బ్రహ్మకు చెప్పాను. తర్వాత సంతసించిన బ్రహ్మ మహాదేవితో శివుడు కూడని చోట సాన్నిధ్యం చేయగాక అని మహేశ్వరుని ప్రార్థించను. అంత త్రిపురాదేవి యొక్క కుడి భాగాన ఉండి పరమేశ్వరుడైన కామేశ్వరుడు ఆవిర్భవించను. అతడు సర్వ విద్యలకు ఈశ్వరుడు, సర్వ ప్రాణులకు ఈశ్వరుడు, సాక్షాత్తు శృంగార నాయకుడు. తర్వాత శ్రీ కామాక్షి పాలనేత్ర కటాక్షాన ఒక బాల ఉద్భవించను. ఆమె మహాగౌరి, మిక్కిలి తెల్లనిది, మహోజ్వల, గొప్ప వెలుగు గలది, సమస్త శృంగార వేషాలతో ప్రకాశించినది, మహా సౌందర్యానికి నిధానం. ఆ తర్వాత బ్రహ్మతో కలిసి విష్ణువు ప్రేమతో ఆ ఆది స్త్రీ పురుషులకు కళ్యాణం చేయించెను. అప్పుడు ఇంద్రాది దేవతలు, వసురుద్రాది దేవతలు, మార్కండేయాది మునులు, వశిష్ఠాది మునీశ్వరులు, సనకాది యోగీంద్రులు, నారదాది దేవమునులు, వామదేవుడు మొదలగు వారు జీవన్ముక్తులైన సుఖాదులు, యక్ష కిన్నర గంధర్వ సిద్ధ విద్యాధర ఒరగలు, గజాగ్రణీయైన మహాశాంత దుర్గాదులైన మాతలు, దేవతలను పిలువబడి వారందరూ భద్రాసనం గల విమానములందు ఉన్నవారై చేతులు జోడించి నమస్కరించరి. బ్రహ్మచే నగర మధ్యాహ్న మనసుతో నిర్మించబడిన పరమేశ్వరి మందిరం అద్భుతమై మనోహరమై శుభమైనది. శ్రీమంతుడైన వాసుదేవుడు శ్రీదేవి సోదరుడు. అతనికి సహాయన అచట కాంచీ నగరాన భగవంతుడైన భవుడైన మహేశ్వరుడు అగ్ని సమీపాన ఆ గౌరిని పెండ్లాడను. దేవదందువులు మోగనివి, పుష్పవర్షం కురిసెను. 1000 నాలుకలు గలవాడైన ఎవడ ఆ జగత్పరులేని దంపతుల పాణిగ్రహణ మంగళ మహోత్సవాన్ని వర్ణింప సమర్థుడు. ఈ ఆది శ్రీమందిరానికి వాయువ్య భాగాన మహేశ్వర మందిరం కలదు. అది విశాలమైనది, భువనశ్రేష్టం. దాని బ్రహ్మ నిర్మించను. శ్రీమందిరం యొక్క ఆగ్నేయ భాగాన విచిత్రమైన విష్ణు మందిరం కలదు. ఈ విధంగా అక్కడ కంచిలో 3 దేవతలు, శ్రీదేవి, కామేశ్వరుడు, విష్ణువు ఎల్లప్పుడూ సన్నిహితులై ఉన్నారు. అప్పుడు బ్రహ్మ విష్ణువులు తత్పరులై ఆ గౌరీ మహేశ్వరులకు ప్రదక్షిణం చేసి సభా భవనాగారానికి అనగా దేవసభకు దాని పక్కన ఉన్న నందన ఉద్యానవనానికి చేరిరి. అక్కడి సభ్యులందరికీ సభావనంలో ఉన్న వారికి సంతోషంతో గౌరీ మహేశ్వరుల కళ్యాణం వైదిక మంత్రాలతో అగ్ని ప్రదక్షిణాది సంస్కారాలతో జరిగిన విధమంతా విన్నవించిరి. ఆద్య అయిన మొదటిదైన లక్ష్మి అందరి మొదట శ్రీ పరమేశ్వరు నిలిచింది. వారిద్దరూ
అందరి ముందట శ్రీ పరమేశ్వరుడు నిలిచింది. ఆమె కుడి కన్నుతో బ్రహ్మను, ఎడమ కన్నుతో విష్ణువును చూచెను. వాణి ఎవరు, కమల ఎవరు? వారిద్దరూ శ్రీ పరమేశ్వరు నుండి ఉద్భవించిన వారులై కాంతిపుంజములు. అవి పంజరములలో ఉన్నట్లు ఆమెలో ఉన్నవి. ఆ వాణి కమలలు శ్రీదేవికి తల వంచి చేతులు జోడించరు. కామాక్షికి జయం, కామాక్షికి జయం అని నమస్కరిస్తారు. వారు ఆకారం దాల్చిన గంగా యమునుల వలె అక్కడికి శ్రీదేవి సేవకై వచ్చిరి. 3.5 కోట్ల తీర్థదేవతలు సేవించిరి. ఆదిశ్రీ యొక్క కన్నుల నుండి పుట్టిన వారు సరస్వతి లక్ష్ములు వారిద్దరు. వారి బాహువు లతలు అమూల్యములైన రత్నాలను పొదిగిన చిరుగంటలతో వ్యాపించినవి. దీన్ని చూసి జనసమూహం విశేషంగా ఆశ్చర్యపడెను. అప్పటి నుండి ఆ కళ్యాణి కామాక్షి అనబడింది. ఆ పేరు చెప్పినంత మాత్రాన శ్రీదేవి సుఖమునిచ్చెను. కామాక్షి అనే 3 అక్షరాలు సర్వమంగళాన్ని కలుగజేయను. అంత ఆ జగదీశ్వరి సరస్వతిని వేదాంగ పారంగడైన బ్రహ్మలో నిత్యం నివసించమని ఆదేశించను. ఆ వాణీశ్వరియు గంగ చేతుల్లో చామరముల నుండి సర్వదేవతలు చూచుండగా బ్రహ్మముఖంలో ప్రవేశించను. అట్లే సంతసించిన మహాలక్ష్మీ రూపిణి అయిన మహాదేవిచే ఆదేశించబడి ఇంద్ర తనకు తగిన నివాసం కొరకు సంతోషంతో విష్ణువు యొక్క వక్షస్థలాన చేరను. ఆ మహాదేవి యొక్క ఆజ్ఞ శిరసావహించి దంపతులైన రమయు విష్ణువును భక్తితో మహాత్రిపుర సుందరికి నమస్కరించి తాము తదావతరణ దేవతలుగా ఉండుటకు ప్రార్థించిరి. తదావరణ దేవతలుగా త్రిపుర సుందరి అట్లే అగుగాక అని వారికి వరమిచ్చెను. అప్పుడు పద్మ విష్ణువుల ఆవరణం చేత దేవత్వం పొందిరి. విష్ణువు తన మిక్కిలి ఎత్తైన పీఠాన్ని ఉత్తరాన పద్మమున నిలిపి తాను దక్షిణాన నిలిచెను. ఆ తర్వాత కామాక్షి గౌరిని నీవు వేరొక రూపం వహింపము అనను. అచట మహాగౌరి యొక్క మనోహరమైన ప్రతిబింబం చేరను. అది ప్రకాశించే దివ్య దేహంతో మహాగౌరి సమానమైన ఆకారం కలిగి ఉన్నది. పాదముల జంట లేత ఎరుపు చంద్రుని కాంతి సౌందర్యాన్ని కలిగి ఉన్నది. పీఠమున తిత్తిరి పక్షుల వలె ఉన్న చిరుగంటలు మోగుతున్నవి. మనోహరమైన మొలనూలు మెరుపుల వలె మెరిసి మోగుచున్నవి. భుజముల జంట రత్నములు పొదిగిన కంకణములతోనూ భూషణాలతోనూ శోభించుచున్నవి. నడుము ముత్యాల వైఢూర్యములు మాణిక్యములు పొదిగిన ఉడ్డానములతో ప్రకాశించుచున్నది. నాభి మండలం గంగానది సోడివలే శోభిల్లుచున్నది. స్తనముల కుంకుమ పువ్వు కర్పూరం కలిసిన చందనగంధం పూతతో అలంకరించబడ్డవి. రవిక ముత్యముల అల్లికతో ప్రకాశించినవి. నడుము ప్రదేశాన జలతార గొలుసులు వినోదంగా వేలాడుచున్నవి. మాణిక్యపు ముక్కలు పొదిగిన ముద్రలు అలంకరించుకొనుచున్నవి. ఎడమ చేత కమలం మనోహరంగా అంటి ఉన్నది. మీగాళ్ల వరకు దివ్యాలంకారాలైన కదంబ పుష్పమాలలు శోభిల్లుచున్నవి. ధరించిన భూషణాలలోని రత్నాలు కిరణ పంక్తులు దిన్ముఖాలనే వెలిగిస్తున్నవి. కింది కంఠం మంగళసూత్రంలోని రత్న కిరణాలు ఎర్రబారినవి. చెవి కమ్మల కెంపులతో అలంకరించబడ్డవి. దంతముల వరుసలు దానిమ్మ పండ్ల విత్తుల వలె ప్రకాశిస్తున్నవి. చెక్కిళ్ళు కోమలమైనవి. చిరునవ్వుల వెలుగులో వెలయుచున్నవి. ఆ మనోహరమైన పొడవైన మొక్కకు పోలికయే లేదు. ఆ మొక్కు నిర్మలమై పోవు వలె శోభిల్లుచున్నది. కన్నులు కొద్దిగా వికసించిన నల్ల కలువల వలె ఈషన్ మధురోన్మేషణం కలిగి ఉన్న సుశాంతమును వ్యంజింపచేయుచు కొద్దిగా తెరిచి ఉన్నవి. కనుబొమ్మలు కొత్తగా వికసించిన పుష్పధనువును పోలి ఉన్నవి. పాలభాగం అర్ధచంద్రుని వలె అందమైనది. కానీ ముఖం పూర్ణచంద్రుని వలె ఉన్నది. అది దట్టమైన సౌగంధ్యం కల కస్తూరి తిలకంతో ప్రకాశిస్తున్నది. ఆమె ముంగురులు ముఖమును మదించిన 9 గుంపుతో ప్రకాశిస్తున్న కమలం వలె ఉన్నది. ఆమె కొప్పుముడి పారిజాత పుష్పమాలలు చుట్టబడింది. ఆమె తలపైన కిరీటం ఎక్కువగా రత్నాలు పొదిగి ఉన్నది. ఆమె సర్వలావణ్యాల నివాసం, విలాస సంపదకు భవనం. శివుడు విష్ణువు అక్కడ ఉన్న సమస్త మహాజనులను ఆ బింబానికి ఆ దేవికిని అప్పుడు అభేదమును గ్రహించిరి. తర్వాత మహేశ్వరి దేవుని తమకు ఆశ్రయంగా చూస్తున్న దేవతలందరి ఎదుట స్వతంత్రురాలై ఆ బింబంలో ప్రవేశించెను. తనతోనే ఒక బింబం ఏర్పరిచి ఆ బింబాన ప్రవేశించి ఉన్న ఆ మహాదేవిని చూసి బ్రహ్మ మరల నమస్కరించి ఇట్లు ప్రార్థించెను. పూర్ణ బ్రహ్మస్వరూపిణి, మహాశక్తి, మహాత్రిపుర సుందరి, కామాక్షి అని ప్రసిద్ధి చెందిన దాన, ప్రతిదినం నీకు నమస్కారం. ఈరోజు కొద్దిగా విజ్ఞాపనం చేయుదును. దయతో నా విజ్ఞాపనం వినుము. ఓ నిత్య కళ్యాణి అయిన శ్రీదేవి, ఇచ్చటనే జగముల సంపద వృద్ధి కొరకు, దేవతల సేవ కొరకు ప్రతి సంవత్సరము మహాగౌరి మహేశుల వివాహం చెయ్యాలి. ఓ మహాదేవి, ఈ భూలోకాన జనం మూఢమైనది. అయినను మహాదేవుని చూసి భక్తితో నమస్కరించి పరమగతిని పొందాలి. దీనికి పరాశక్తి ఆకాశవాణితో అట్లే అగును అని సమాధానం ఇచ్చను.
వారందరినీ తమ తమ ఇండ్లకు వెళ్ళవలెనని కూడా చెప్పెను. తర్వాత వారందరూ మిక్కిలి ఆశ్చర్యకరమైన ఆమె ఉదారశీలమును మాటిమాటికి తలచి ఆమెకు నమస్కరించి తమ తమ ఇండ్లకు పోయిరి. బ్రహ్మ సంతుష్టాంతరంగుడై విష్ణు శివులతో కూడా మంత్రోపేతమైన ఆమె మందిరాన్ని ప్రవేశింపచేసి వైదిక స్తోత్రములతో ఆరాధించి సాష్టాంగంగా ప్రణమిల్లెను. అంత దేవి ఆకాశవాణి ద్వారా బ్రహ్మతో ఇట్లనెను, విష్ణువును శివుని తమ స్థానాలకు చేర్చి సర్వేంద్రియాలకు ఏకాగ్రుడవై ఓ దృఢాశ్రయుడా, అచట ప్రతి సంవత్సరం శ్రీ కామగిరి పీఠం సేవించము. అది సాక్షాత్తు శ్రీపురం మధ్యాహ్నం ఉన్నది. ఇచ్చట స్వయంగా వ్యక్తమైనది. శివునితోనూ శ్రీ సమితేశ్వరునితోనూ ధనేశ్వరుడైన కుబేరునికి మిత్రుడైన శివునితోనూ అంబతోనూ కూడి ఉన్నది. వామభాగాన లక్ష్మితోనూ దక్షిణ భాగాన విష్ణువుతోనూ సేవించబడింది. చిదానందాకార రూపం సర్వపీఠాములకు అధిదైవతం, అదృశ్యమైన ఆకారం కలది కావుననే అవ్యక్తమైనది. ఇట్టి శ్రీ కామగిరి పీఠమును కాంచీపురం యథావిధిగా సంపూర్ణంగా ధరించెను. ఇప్పుడు లోకంలో అభివృద్ధి కొరకు తిరస్కరింపు అలవి కాని వెలుగులు కలవి అయిన దళముల మనులను మొగ్గలచే శ్రీదేవికి ఇష్టమైన మంచి నక్షత్రాన ఓ బ్రహ్మ, నీవు ఆ కామగిరి పీఠాన్ని యథావిధిగా ప్రీతితో అర్చించి ఆ మండలమంతయు అఖిలంగా చేసి ఈ స్వలోకం పాలించము. ఈ విధంగా ఆకాశవాణితో మహాదేవి చెప్పిన దాన్ని భగవంతుడైన బ్రహ్మ ఆమె కోరినట్టంతయు నెరవేర్చి ఆ మహాదేవిని హృదయాన నిలిపి తన నివాసలోకానికి వెళ్ళను. ఈ విధంగా ఓ అగస్త్య, అద్భుతమైన కామాక్షిశీలం నిజస్వరూపంలో చెప్పబడింది. ఓ అగస్త్య, ఆమెను సాక్షాత్తు మహాలక్ష్మిగానే తెలుసుకొనము. దీన్ని నిత్యం వినవారికి నియమవంతుడై చదువువానికి ముక్తి తన అరచేతిలో ఉండును. వాడు బుద్ధిలో బృహస్పతి సముడై సర్వవిద్యాధిపుడగును. శ్రీమంతుడు భక్తిప్రియుడు భగవంతుడైన ఆది నారాయణుడు పూర్వం ఆ చిరకాలము తపస్సుతో సంతసించి దయతో నా పుత్రునికి సారూప్యముక్తి ప్రసాదించి మహా త్రిపుర సుందరి మహత్యం ఉపదేశించెను. తర్వాత అతని నుండి కొంత తెలిసితిని, వేరు విధం కాదు, రహస్య మంత్రం చెప్పెదను. సమాహితుడవై నీవు దాన్ని వినుము. బ్రహ్మ కాని విష్ణువు కాని రుద్రుడు కాని ఈ ముగ్గురు కూడా ఆమె మాయ చేత మోహితులైన వారు. నాలుగో వాడైన ఆ ఈశ్వరుడు ఆ సదాశివుడు కూడా ఆమె మహత్యం తెలియడు. ఇక ప్రాకృతి దేవతలకు ఎట్లు తెలియను? ఆ మహాదేవి అనుగ్రహం వల్లనే సదాశివుడు సర్వాత్ముడు సచ్చిదానంద రూపుడు, చేయుటకు చేయకుండాటకు వేరుగా చేయుటకు సమర్థుడైనాడు. ఎప్పుడు అదియే నేను అని భావించు ఒక మహేశ్వరుడు ఆమె మాయచే మోహితుడై వశం తప్పి శవమైనాడు. వీరి యొక్క జన్మలయాలకు ఆమెయే కారణం. ఇచ్చట ఒకనొక విశిష్టమైన కర్తవ్యాంశం కలదు, దాన్ని కూడా వినుము. బ్రహ్మాదుల ముగ్గురికి తురీయుడైన నాలుగో వాడు ఈశ్వరుడు ప్రభువు. ఈ నలుగురికి మొత్తం ఆదికర్త సదాశివుడు. ఆమె యొక్క ఈ రహస్యం అద్భుత చిత్రమును చెప్పితిని, మరలా చెప్పెదను, సావధాన మనస్కుడవై వినుము. ఓం శాంతి శాంతి శాంతి.